మున్ముందుగా వాళ్ళు పాల్పడుతూ వాళ్ళు బియ్యం అందుకున్నారు. ఐఎమ్ ఫీలింగ్ ప్రివిలేజ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. ఈ రొంగల వారి గురించి 50 సంవత్సరాల అనుభవం ఉంది మా అన్నకి. ఈ నిజంగా ఉన్నట్టు చెప్పండి. రొంగల ఉన్నట్టే చెబుతా, అపార్థాలకి తావు లేకుండా చెబుతా. ఏవి కళ్ళబొల్లు వ్యవహారాలు ఏవి నా దగ్గర ఉండవు. ఈయన గురించి చెప్పండి ఫస్ట్. శ్రీ ఉండు. స్వర్గీయ రొంగల క్రీస్తు శేషులు స్వర్గీయ రొంగలప్పారావు గారి ప్రథమ పుత్రుడు ఆర్ వెంకట సత్యనారాయణ. ధర్మరాజు సకల కళా కోవిదుడు. ధర్మం కొంత మాత్రమే నిలబడతాడు. రొంగల అప్పారావు గారి ద్వితీయ కుమారుడు, బహు ప్రజ్ఞాశాలి, ధీరుడు, వీరుడు, రాజనీతజ్ఞుడు, సకల శాస్త్ర కోవిదుడు. అస్త్రశస్త్రాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా అస్త్రం ప్రయోగించలేదు. శ్రీ రఘుబాబు గారి వియ్యంకుడు. శ్రీ రొంగలప్పారావు గారి తృతీయ పుత్రుడు కృష్ణమూర్తి, నకులుడు, అశ్వదళాపతి. అశ్వాలు లేవు కానీ ఇప్పుడు మామూలుగానే ఉన్నాడు. రొంగలప్పారావు గారి చతుర్థ పుత్రుడు ఆర్ ముత్యాలరావు. ఈయన గో సంరక్షకుడు. గోవులు లేవు కానీ మామూలుగానే ఉన్నాడు. అల్లుడు కూడాను ఈయన నా అల్లుడు, బావమర్ది అల్లుడు. ఇప్పుడు అవునా కదా, మరి ఏం చేస్తాం కుదిరి అన్నారు. అవునా కదా, నిజం చెప్పండి. 100%. అలాగా భార్య భర్తల బంధం అంటే ఆ విధంగా ఉండాలని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గుర్తు చేసినందుకు మా అమ్మ మళ్ళీ ఈరోజు నైట్ తినడం మానేస్తుందేమో నా డౌట్. మళ్ళీ పార్సిల్ అవుతుందేమో. ఓకే, థ్యాంక్ యూ. చిన్న మావయ్య, పెద్ద మావయ్య. సెకండ్ మా చెల్లి దుర్గా భవాని. సో ఈయన మా పెద్ద మావయ్య గారు, మా చిన్న మావయ్య గారు, మా సొంత మావయ్య గారు, కొడుకునిచ్చిన మావయ్య గారు. మా అత్తయ్య గారు అక్కడెక్కడో సమ్వేర్ ఎక్కడో ఉండుంటారు, అక్కడ ఉన్నారు. గ్రీన్ శారీ ఆవిడ. నూతన వరుడు వెరీ హ్యాపీ అండ్ కోలప వంశీ స్టార్ట్. నువ్వు అమ్మి అంటాంటే నీ పిల్లలైపోయినట్టుంది రసం. స్వామి అంటంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రసం. ఎంతమంది శంకర్ దాదా సినిమా చూశారు? చేతులు ఎత్తట్లేదు. శంకర్ దాదా ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్తో మన చందు, వంశీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీ క్లాప్స్ తోటి గట్టిగా అదరగొడితేనే వస్తానని చెప్తున్నారు.
शंकर दादा MBBS. शंकर दादा MBBS. Action talk and one bagamo, bagamo. We done the east, west, the north and south. We can't get it out. Everything of them there. I spit on board. We talk out. Them know say that them can't get me out. I spit on board. We talk out. ఈయన మా వీధిలోని హీరో. సరే బాయ్, సరే నేను ఈవెంట్లో ఉన్నా, మళ్ళీ చేస్తాను బా. ఈ అబ్బాయి మా వీధిలోని హీరో. సరే. ఈ అబ్బాయి పేరు చాణక్య చౌదరి. ఒక రోజుని మా వీధిలో పెద్ద పులి వచ్చింది. పెద్ద పులి వచ్చేటప్పటికి మా వీధిలో వాళ్ళందరూ చాణక్య చౌదరి మమ్మల్ని రక్షించు అని చాణక్య చౌదరిని ఏడుకున్నారు. అప్పుడు చాణక్య చౌదరి గుర్రం మీద పెద్ద కత్తి వేసుకుని టక్ 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 వచ్చాడు. వచ్చేటప్పటికి మా చాణక్యుని చూసి ఆ పులి ఏమందమ్మా గట్టిగా పులి ఏమందామా నేను చూసి అప్పుడు ఎలకొట్టు పులి ఎలకొట్టు అలా చచ్చిందా పులి అలా చచ్చింది. అప్పుడు అందరూ ఏమన్నారు చాను అందరూ క్లాప్స్ కొట్టారంట. అవునా కదమ్మా? క్లాప్స్ చాను సిగ్గుపడతారు. కానీ ముద్దులు కూతురు హర్షిని మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, కెరియర్.
మాట్లాడబెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి హర్షిని డాన్స్ ఎలా చేసింది? అద్భుతం. రెడీ. ప్రణవాలయ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి జరులతో కాలమే నాట్యం చేసే గరులతో నామశతముల నదులతో నాపైన నీ చూపు ఆవేళ శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీవిధి కాదటే మురవిని చేరవటే like that.
ఇంటంటోడే ఇట్టంటోడే ఇంటెన్క వస్తాడే. ఎలా ఉంది హాస్య పర్ఫార్మెన్స్? చంకా ఇచ్చిందా? చింపేసి తని తందన నానా తని నానా తని నానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి నాయమ్మ నా తల్లి నా చిరావా బలిక. 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 రగన్నొచ్చి పాట పడితే నిమ్న వచ్చి నాటి మాడితే నారాయణరావు చప్పులేస్తే నాయుడనొచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తవై పూసిన మొక్కై బొత్త బ్యాటరీ కల్లు టైకుటు ఈ గబ్బికి సుర్రు సుర్రు. బుట్టమ్మ బుట్టో నన్ను మా పిల్లి బుట్టి నా చేతులు పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండో గొలుసులు పెట్టి తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. ఒరుట్టయ్య బుట్టో నిన్ను మా పిల్లి బుట్టి నీ చేతులు పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ ఎండో గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. దరినా నాయమ్మ నా తల్లి నా చిరావా బలిక. నాయమ్మ నా తల్లి నా చిరావా బలిక. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి పువ్వు తలంగా శ్రీకాకుళం దండలు నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా
చేయలేదండి? లేదా? అయినా పర్లేదు, చేయని వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పలేదు. హుషారుగా ఒక్కసారి. ఈ మాత్రం ఎనర్జీ ఉంటే చాలు, మేము కూడా కొంచెం గట్టిగా చేయడం ఉంటుంది. చాలామంది చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఫోన్లు కొంచెం ఆపేసి కొంచెం పర్ఫార్మెన్స్ వస్తే చాలా బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే, ఇల్కేటమెంట్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్ మరి గానే బాగా, చాక్లెట్ గుంజుతున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా, రంగుల జుట్టు చూసి పడిపోయానే, నీ పొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. జుట్టు చూసి పడిపోయానే, పొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. నెక్స్ట్ వంశీ యమ్మ ఏం ఫిగరు తిమురంతుంది రో చూడుగురు, కమ్మలుంటే కమ్ముకొచ్చు దుమ్ము లేవమండిలో. दिल के पास आजा, बार बार बार
is the party. No, what is the party? No, super party. What is the party? Super party. No, what is the party? No, super party. అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్ల పడతది దిగతది పోతది అది పోతది వస్తుంది నల్లగన్న అద్దాలు తొడిగిన కోరి అదే పడితే లైన్ల పడతది లోకం
దింగిడి రింగిడి కింద దంగిడి రింగిడి కింద కుసుముడి పూలు తలంగా శ్రీకాకుళం దండలు తిరమంటారు నాయమ్మ నా తల్లి నా చిరాబా నాయమ్మ నా తల్లి నా చిరాబా బలిక. చిన్నగా చిన్నగా అది కన్నులు వెట్టిన కన్నెగా నీ మగసిరికి వేస్తానా ఓటు నా సొగసిరికి వేస్తానా ఓటు. మెల్లగా 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 మరో మల్లెల మప్పుల జల్లుక నిన్ని మాపులలో వేసైంది ఓటు మాపులలో వేసయ్యా నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించి నా రాణి వాసాన్ని రేపు రక్షించి నీ గుండెలకి వేస్తానా ఓటు. ముడి హారతికి వేస్తానా ఓటు. చిన్నగా చిన్నగా అది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికి వేస్తానా ఓటు. నా సొగసిరికి వేస్తానా ఓటు. నా ముద్దొచ్చేస్తున్నావోయ్, మనుపు కొట్టేస్తున్నావోయ్, నడిపిస్తా నీతో నడిపేస్తావా నాయక. నా ముద్దొచ్చేస్తున్నావోయ్, మనుపు కొట్టేస్తున్నావోయ్, నడిపేస్తావా నాయక. చెమటోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక కోరమీసంలో కోపం కోరుకుంటున్నా, కోరకంటానా కొరికేసినా. పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా సార్ సార్ ఆగండి ఆగండి రిలాక్స్ కదా పర్లేదా? అందుకే మరి అలా కదండి మరి గారు, నేను వచ్చిన కానించి చూస్తున్నాను కానీ ఒక్కొక్కరు ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది వస్తే ఒక్కసారి అందరూ ఒకసారి గట్టిగా హుషారుగా క్లాప్స్ కొట్టండి గట్టిగా. మామూలు కాదు కదా, 1 by 1 ఒక్కొక్కరు అసలు ఎక్కడ ఒక్కరు మించి ఒక్కరు. మేడం గారి దగ్గర మా మేడం గారు మాత్రం యాంకరింగ్ చంపేస్తున్నారు. నిజంగా మేడం సూపర్ గా ఒట్టిగా చెప్పాలంటే నిజంగా యాంకర్ వచ్చారనుకున్నానండి. నిజంగా నేను అదే అడిగాను, నీకు మైక్ మీకు ఇస్తాను ఇంకా నేను అవసరం లేదు కదండి అని అన్నాను ఆయనతో. నిజంగానే అంత బాగా చేశారు. ఒక్కసారి మేడం గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి సూపర్ గా. థ్యాంక్ యూ ఫీమేల్ అనుకున్నాను, మేల్ సార్ కూడా చంపారు. అవునా చూడలేదండి నేను రఘు వచ్చాక. సార్, ఆహా, రాంబాబు గారు కాకుండా రఘు సార్ గారు రఘుబాబు గారు మామూలుగా ఉండదు. మామూలుగా కదా వచ్చిన వెంటనే అమ్మ నాతో సార్ ఒకసారి. అమ్మ ఎంత బాగా అడిగారు. మేడం గారు 2 చేతులు పట్టుకోండి ఒకసారి 2-3 క్వశ్చన్లు అడగాలి సార్. గొడవలేని ఏనియా ఎక్కువ దగ్గరికి జరగచ్చు కదా? ఓకే ఫైన్. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అరేంజ్డేనా? నిజమేనా? నిజంగా నిజం చెప్పండి సార్, అంతే. నిజమేనా? ఓకే. మరి మేడం గారిని ఈ మధ్య మీరు ఎంగేజ్మెంట్ ఎన్ని మంత్స్ అవుతుంది సార్? 2-3 మంత్స్ అవుతుంది. మరి 3 మంత్స్లో మేడం గారిని ఎప్పుడైనా బంగారం ఐ లవ్ యూ అని చెప్పారా? చాలాసార్లు చెప్పారు. ఫస్ట్ ఎవరు చెప్పారు? చూసారా చూసారా మా మగాళ్ళ కష్టం ఏంటి? ఫస్ట్ ఎప్పుడు మేమే చెప్పాలి. ఇప్పుడు లేడీస్ మీరు చెప్తానే కదా తర్వాత మేము నువ్వు ఉండక్క అంత అంటే మీరు సపోర్ట్ చేసుకున్నారు, మేము సపోర్ట్ చేయొద్దా? తప్పులేదు. మరి అది మరి ఇప్పుడు మరి సార్ గారు మన
సార్ గారు ప్రపోజ్ చేసినట్టు మేడం గారు తెలుసా, సార్ గారు తెలుసు, మీ అందరికి తెలుసా? తెలీదు. తెలియదు కదా. మరి సార్ గారు ప్రపోజ్ చేయాలంటే ఒకసారి గట్టిగా సార్ చెప్పండి సార్. ఎవరి దగ్గర ఒక ఫ్లవర్ ఉంటే కొంచెం. అమ్మ బాబోయ్, తీసుకొచ్చి మా భాష బ్రో. మామూలుగా సూపర్ ఉండదు. అబ్బా. మరి ఒకటి అడిగితే 3 తెచ్చావా? సూపర్. పట్టుకోండి సార్. మరి మీ స్టైల్లో మరి మేడం గారికి ఒకసారి చెప్పేస్తే. సారు మంచి కవిత ప్లాన్ చేశారనమాట. అబ్బా నిజమే సార్ కదా మనకి సార్? కవితలు కూడా కవిత రాశారు కదా. ఓహ్, అయ్యో, మేడం గారు చెప్పేస్తారంటే అంత సీన్ లేదు. కొన్ని డైలాగ్ చెప్పాను. ఏం చెప్పినా సరే మేడం గారు ఇంప్రెస్ అయిపోవాలి. బాగా చెప్తేనే ఇంప్రెస్ అవ్వండి మనం, లేకపోతే లేదు. ఆకుండా 10 సాంగ్లు డ్యాన్స్ అదే బెటర్ అంటారేమో. వద్దులేండి సార్, సింగిల్ టేక్లో చెప్పాలి ఫాస్ట్గా. అదే అంటుంటే రొటీన్గా వద్దు, కొత్తగా ఉండాలి. కానీ మేడం ఇంప్రెస్ అవ్వాలి. అయ్యో మేడం, మీరు పాపం అయింది ఎంతో హుషారుగా ఉన్నారు, మీరు ఒకేసారి తీసేస్తున్నారు కావాలంటే. సరే చెప్పండి, కమాన్. బంగారం ఐ లవ్ యూ. ఇంప్రెస్ అవ్వలేదంట. మాదేం లేదు, మేడం గారు అవ్వలేదు అక్కడ ఇంప్రెస్. అందుకే డైలాగ్ చెప్పమన్నాను సార్. సరే మేడం గారు చెప్పండి సరిగా, యాంకర్ చెప్పండి సరే, లేకపోతే అక్క వద్దులేండి, బాగోదు. ఐ లవ్ యూ అక్క. అక్కాయ్ అక్క అయిపోయిందా? ఐడియానా? ఎయిర్టెల్ జియో లేదా? గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, జీవితంతో నీతో ఆటలాడుకుంటా. సూపర్. ఒకసారి గడికి హుషారు క్లాప్స్ కొట్టాలి గట్టిగా. పాట ఓకే కానీ ఓడి చెప్పలేదు. ఐ లవ్ యూ బంగారం. సరే ఏంటి మేడం చెప్తున్నారా? మరి ఆవిడ వంక చూస్తున్నారు. మరి ఒకసారి కొంచెం మైకి దగ్గర పెట్టుకుని గట్టిగా చెప్పండి సార్. ఐ లవ్ యూ బంగారం. అది ఆగండి. బంగారం అన్నారు కానీ ఏ బంగారం చెప్పారు? యాంకర్ బంగారంకా? అది కూడా డౌట్ ఉంది బాబు. సార్ మేడం గారిని ముద్దుగా పిలిచినట్టు, అలా పిలిచినట్టు పేరు పెట్టి దాని తర్వాత బంగారం అన్నాడు అంటే మా యాంకర్ గారు కొంచెం వద్దు, అలా కనెక్ట్ అయిపోద్ది. సరే రెడీ? అర్థం కాలేదండి. ఆహా గారి పేరు పెట్టి దాని తర్వాత బంగారం పెట్టండి. భవానీ బంగారం. కరెంట్ ఆగిపోయిందండి. మీ మైక్ వస్తుంది సార్. భవానీ బంగారం ఐ లవ్ యూ. మేడం గారు ఇంప్రెస్ అయ్యారా? పర్లేదా? అబ్బో, మరి ఇప్పుడు పెళ్ళి కొడుకు చెప్తున్నారు, పెళ్ళి కూతురు చెప్పాలి కదా. ఇప్పుడు అసలు ఇంప్రెస్ అవ్వను. ఇదే రివెంజ్ అంటారు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. సార్ ఇంప్రెస్ అయ్యారా? అబ్బాయి లేదా? ఎవరన్నా నువ్వు? నా బంగారు కొండే. ఓకేనా సార్? ఓకే అండి, కదలేండి ఒకసారి ఎలా రండి. అంటే ఇప్పుడు దాకా సార్ గారు మేడం గారు వాళ్ళ స్టైల్లో చేశారు, ఇప్పుడు మా స్టైల్లో చేయబోతున్నారు అనమాట. ఒకసారి చేతులు పట్టుకోండి. ఏమైంది? అలా ఇచ్చేది సార్.
మకరందం చిత్తడి పుత్తడి నీడకవే ఆనందం చిగురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరనా ఏదో ఏదో హాయ్ 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 Come on, encourage, claps. అమ్మని నుండని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వాడవా అమ్మని నుండని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బుడుకి మానగాల ఆడింది బంగారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా Come on, claps. ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు పక్షులాగెను వేళ్ళ చివర పూలు పూచెను ప్రేమలే దిగి నీ సమాయను లారే 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 ఆనంద బాష్పాల్లో మునిగా కనకండ మూసుకుంటూ నడిచా ఒక చీమై లారే 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 ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే తానై ఎగిరెను మనసే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే తానై ఎగిరెను మనసే साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे टच करके टच करके टच करके टच करके कहाँ चलती बच करके टच करके टच करके टच करके दिल से दिल अटैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया
పిల్లలకు కూడా చీర కడితే పోలా. రాజమండ్రి రాగమంజరే మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి సుగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పట్టి పందిరి రచ్చరాజుకుంది ఊపిరి నీ పంక చూస్తే గుండె డిరి నడుములోన చూడాలెట్టి తుపాకి పెంచినావే తింగలి చిట్టి మగజాతి మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సంత బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట పెరిగిపాయ ఆడపచ్చరాళ్ళ చూకాలిస్తివి మరి నాకేమో చుక్కగండ కోకలిస్తివి దాని చెవిలో చూకాలేమో దగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజు ఓ మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజు ఓ మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మాట్లాడబెట్టి సుగులాడి స్వప్న సుందరి మా పటేల మల్ల పందిరి రచ్చరాజుకుంది ఊపిరి గుండెలోన డిరి చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడి లిరిక్ రైట్ రాసుకోండి మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆ కుర్చీని మడత పెట్టారుగా. థ్యాంక్ యూ.